ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు ఎవరు అంటే మనందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు వెంకన్న. ఎంత సంపద అంటే ఈరోజు భారతదేశంలో ఎవరి దగ్గరైనా రూ. 10 ఉందంటే అందులో తిరుమల శ్రీవారి వాటా ఉన్నట్టే. మీకు తెలుసా? మన భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకులకే కాదు, ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే లోన్లు ఇచ్చే స్థాయి ఆ తిరుమల వెంకటేశ్వరుడిది. వేల కోట్ల నగదు, టన్నుల కొద్ది బంగారం, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడు ఆయన. కానీ ఇక్కడే ఒక వింత ఉంది. ఇంత ఆస్తి ఉన్న ఆ అపేర కుబేరుడిని మనం ఇప్పటికీ వడ్డీ కాసుల వాడు అని ఎందుకు పిలుస్తాం? లోకానికి అన్నం పెట్టేవాడు, బ్యాంకులకే దిశానిర్దేశం చేసేవాడు, తానే ఒక కుబేరుడైన ఇంకా అప్పులు ఉండటం ఏమిటి? అసలు ఆ అప్పు ఎవరికి తీరుస్తున్నాడు? ఎప్పటి వరకు తీరుస్తాడు? భక్తులు ఇచ్చే ఆ చిన్న కానుకకి స్వామివారి అప్పుకి ఉన్న ఆ కనెక్షన్ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. కథ వెనక్కి వెళ్తే వైకుంఠంలో మొదలవుతుంది. భృగు మహర్షి కాలితో తన్నినప్పుడు తన భర్త విష్ణుమూర్తి మౌనంగా ఉన్నాడని కోపగించుకున్న లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేస్తుంది. అమ్మవారు లేని వైకుంఠం వెలవెలబోయింది. ఆవిడను వెతుక్కుంటూ స్వామివారు శ్రీనివాసుడిగా వెంకటాద్రి కొండల మీద అడుగుపెట్టారు. కానీ అక్కడ స్వామికి ఉన్నది కేవలం ఒక పుట్ట మాత్రమే. ఆకలి తీర్చుకోవడానికి ఆవు పాలు తాగే పరిస్థితి. అలాంటి సమయంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని చూసి ప్రేమలో పడతాడు శ్రీనివాసుడు. పెళ్లి నిశ్చయమైంది. కానీ ఒక సామాన్యుడిగా ఉన్న శ్రీనివాసుడికి అంత పెద్ద రాజకుమారిని వివాహం చేసుకోవడానికి చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పుడే రంగంలోకి వస్తాడు కుబేరుడు. కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవడమే ఈ పురాణ గాథలో అతిపెద్ద మలుపు. శ్రీనివాసుడు తన వివాహ మహోత్సవం కోసం సకల మర్యాదలు పూర్తి చేయడానికి కుబేరుడు నుంచి 1,14,00,000 వరాహల బంగారపు నాణ్యాలను అప్పుగా తీసుకుంటాడు. దీనికి సాక్షిగా బ్రహ్మ, శివుడు ఉంటారు. అయితే ఆ అప్పు కేవలం ధన రూపంలోనే కాకుండా కలియుగాంతం వరకు దానిని వడ్డీ చెల్లించాలనే కఠినమైన నిబంధనతో ఈ ఒప్పందం జరుగుతుంది. అలా దేవశిల్పి అయిన విశ్వకర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నారాయణవనంలో శ్రీనివాస పద్మావతుల కళ్యాణం జరుగుతుంది. అలా లక్ష్మీదేవి కోసం మొదలైన అన్వేషణ పద్మావతి దేవితో పరిణయానికి దారితీసి చివరికి స్వామివారు అప్పుల వాడిగా వెంకటాద్రి కొండలపైన స్థిరపడాల్సి వస్తుంది. భక్తులు సమర్పించే కానుకలు, ముడుపులు ఆ అప్పు తీర్చడానికే వినియోగిస్తారని, అందుకే ఇప్పటికీ తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంతో అంతులేని సంపదతో అలలారుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రుణమే భగవంతుణ్ణి భక్తుల చెంతకు చేర్చి వారి కష్టాలలో పాలు పంచుకునేలా చేస్తోంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది. సకల సంపదలకు అధిపతి అయిన విష్ణుమూర్తి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఒక చిటికె వేస్తే విశ్వాన్ని సృష్టించే దేవుడు కుబేరుడి ముందు ఎందుకు చేతులు చాచాడు? ఇక్కడే మన పురాణాలు ఒక గొప్ప విషయాన్ని చెబుతాయి. భక్తుడి కోసం, తన ప్రేమ కోసం దేవుడు కూడా సామాన్యుడిలా కష్టాలు పడతాడు అని చెప్పడమే దీని ఉద్దేశం. మనలాగే ఆయన కూడా ఒక బాధ్యతను నెత్తిమీద వేసుకున్నాడు. అయితే భక్తులు హుండీలో వేసే వేల కోట్ల రూపాయలు కేవలం ఆ అప్పు తీర్చడానికి వెళ్తున్నాయా? అస్సలు కాదు. అక్కడ స్వామివారు ఒక అద్భుతమైన వ్యవస్థ నడుపుతున్నారు. మీరు హుండీలో వేసే ప్రతి రూపాయి, మీరు సమర్పించే ప్రతి తలనీలం తిరిగి సమాజానికి అందుతోంది. మానవ సేవే మాధవ సేవ అనే మాటకు నిలువెత్తు సాక్ష్యం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతికి వెళ్ళిన ఏ భక్తుడైనా ఆకలితో తిరిగి రాకూడదనే ఉద్దేశంతో రోజుకు లక్షలాది మందికి జరిగే అన్న ప్రసాదం పంపిణీ దగ్గర నుండి రూపాయి ఖర్చు లేకుండా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే BIRRD మరియు SVIMS ఆసుపత్రుల వరకు ఆ డబ్బంతా సామాన్యుడి ప్రాణాలు కాపాడడానికి ఖర్చు అవుతుంది. కేవలం వైద్యం, ఆహారమే కాదు, సనాతన ధర్మాన్ని కాపాడడానికి వేల ఆలయాల నిర్మాణం, వేద పాఠశాల నిర్వహణ మరియు వేలాది మంది పేద విద్యార్థుల చదువు కోసం TTD విద్యా సంస్థలను నడుపుతోంది. అంటే మీరు స్వామికి ఇచ్చే కానుక కుబేరుడి వడ్డీ రూపంలోనే కాకుండా ఒక పేదవాడి కడుపు నింపుతోంది, ఒక రోగికి ప్రాణం పోస్తోంది. ఇప్పుడు అర్థమైందా? ఆ వడ్డీ కాసుల వాడు తన అప్పును తీర్చుకుంటూనే మనందరి కష్టాలను కూడా ఎలా తీరుస్తున్నాడో. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి. ఆ శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర తీసుకున్నది కేవలం అప్పు కాదు, మనపై ఉన్న ప్రేమకు అదొక నిదర్శనం. తన అప్పు తీర్చడానికి భక్తుల సాయం కోరుతూ అదే సాకుతో మనల్ని తన చెంతకు పిలుచుకుంటున్నాడు ఆ వెంకటేశ్వరుడు. మనం హుండీలో వేసే ఆ చిన్న కానుక స్వామివారి అప్పుని ఎంతవరకు తీరుస్తుందో తెలీదు, కానీ
ఆకలితో ఉన్న వేలాది మంది కడుపులను నింపుతోంది. అనారోగ్యంతో ఉన్న నిరుపేదలకు ప్రాణదానం చేస్తోంది. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగునిస్తోంది. లోకానికి ఐశ్వర్యాన్ని ఇచ్చే ఆ అపార కుబేరుడు భక్తుల కోసం అప్పులవాడిగా మిగిలిపోవడం ఆయన గొప్పతనమైతే, ఆ అప్పు తీర్చడంలో భాగస్వాములం అవుతూ స్వామి సేవలు తరించడం మన అదృష్టం. కాబట్టి తిరుమల వెళ్ళినప్పుడు ఆ వడ్డీ కాసుల వాడిని కేవలం కోరికలు కోరడమే కాకుండా, స్వామి నీ అప్పు తీర్చడంలో నన్ను కూడా ఒక చిన్న భాగస్వామిని చేసినందుకు ధన్యవాదములు అని మనస్ఫూర్తిగా మొక్కుకుందాం. ఓం నమో నారాయణాయ.